హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా ఫుల్గా కూడా మనకి కావాల్సినవి తింటూ హ్యాపీగా మనం వెయిట్ లాస్ అవ్వచ్చండి. కడుపు నిండుగా తింటూ ఎలాంటి విటమిన్స్ మినరల్స్ డెఫిషియన్సీ లేకుండా ఎలా తినాలో చూద్దాం. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఓవర్ వెయిట్ ఎందుకు అవుతున్నారు, ఓవర్ వెయిట్ ఎందుకు అవుతున్నారా అన్నది తెలుసుకోండి. అంటే బ్లడ్ లేకపోవడం వల్ల ఓవర్ వెయిట్ అయిపోతారు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఓవర్ వెయిట్ అయిపోతారు, జంక్ ఫుడ్ ఓవర్గా కావాల్సిన దానికన్నా ఎక్కువ తినడం వల్ల ఓవర్ వెయిట్ అవుతారు. సో దేని వల్ల అవుతున్నారన్నది చూసుకుని దాన్ని బట్టి మీరు డైట్ తీసుకోండి. ఫస్ట్ అయితే ప్రతి ఒక్కరూ లెగిచిన వెంటనే పరగడుపుని గోరువెచ్చని నీళ్ళు అయితే ఒక 4 to 5 గ్లాసెస్ తాగేయాలండి. తాగేసిన తర్వాత ఆకలేస్తే మనం చెప్పుకున్న జ్యూసెస్ 3 types ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయి కదండి, అవి మస్ట్గా ఏదో ఒక జ్యూస్ తీసుకుంటే బాడీ క్లీన్ అవి డీటాక్సిఫికేషన్ జరుగుద్ది. తర్వాత కూడా మీకు ఆకలేస్తే ఇలా మనం చెప్పుకున్న పద్ధతిలో రాగి జావలో డ్రై ఫ్రూట్స్ సీడ్స్ వేసుకొని మీరు జావ తాగినట్లయితే ఆ రోజంతటికి కావాల్సిన ఎనర్జీ, ఫైబర్, ప్రోటీన్ అంతా మీకు వచ్చేస్తుందండి. ఇది తీసుకున్న తర్వాత మీకు ఎలాంటి నీరసం ఉండదు. అప్పుడు కూడా ఆకలేస్తే కనుక ఒక్క బొబ్బాయితో సరిపెట్టేసుకోండి. మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాటర్లోకి వచ్చేయాలండి. అలా కనీసం 1.5 లీటర్ వాటర్ అన్నా మీరు తీసుకుంటూ ఉండాలి ఆఫ్టర్నూన్ లంచ్ ముందు వరకుని. ఇప్పుడు నేను చూపిస్తున్నది లంచ్కి కర్రీ అండి. అవును, లంచ్లో తీసుకునే కర్రీయే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఆ కర్రీ అనేది ఆయిల్ తక్కువ వేసుకుని, కంప్లీట్గా తక్కువ. మీరు ఇప్పటి వరకు ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్తో కర్రీ చేసుకుంటే 1 స్పూన్ ఆఫ్ ఆయిల్తో కర్రీ చేసుకోండి. కారం కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. ఉప్పు కూడా సగానికి సగం తగ్గిపోవాలండి. అప్పుడే మీరు ఈ కర్రీ ఒక్కరు తినగలుగుతారు. ఉప్పు, కారం, నూనె అన్నీ ఈక్వల్గా తీసుకుని కప్ కర్రీ తీసుకున్నారంటే మీరు గ్యాస్ట్రిక్, అల్సర్ సమస్యలతో బాధపడతారు. అలా కాకుండా కారం కంప్లీట్గా వేయకుండా ఈ రకంగా తక్కువ సాల్ట్తో 1 స్పూన్ ఆయిల్తో మీరు 1 కప్ కర్రీని పెట్టుకొని తిన్నట్లయితే మీరు చాలా హెల్తీగా ఉంటారు. ఇందులో మీకు కావాల్సిన మైక్రో న్యూట్రియన్స్, ప్రోటీన్స్ అంటే పల్లీ పౌడర్, నువ్వు పౌడర్ అన్ని వేసుకోవడం వల్ల ఈ కర్రీలో, ఈ 1 కప్ ఆఫ్ కర్రీలో మనకు బాడీకి కావాల్సిన అన్ని విటమిన్స్, మినరల్స్ అందుతాయి. సో ఈ రకంగా 1 కప్ కర్రీ పెట్టుకుని మీరు మస్ట్గా సిరిధాన్యాలను అయితే వండుకుని తినాలండి. సిరిధాన్యాలని ఎందుకు చెప్తున్నామంటే సిరిధాన్యాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి మస్ట్గా మీరు సిరిధాన్యాలనే తీసుకోవాలి. ఈ కప్ కర్రీ 1 కప్ సిరిధాన్యాలు తీసుకున్నారంటే మీ కడుపు నిండిపోద్ది, మీకు ఇంకా అసలు ఆకలేదు. ఒక 2 కప్స్ కర్రీ పెట్టుకోండి. లేదా రైస్ అయితే తిన్నామంటే రైస్ కూడా సేమ్ ఫార్ములా. కానీ భోజనం చేసిన తర్వాత మాత్రం 1 ఖర్జూరంతో చేసిన స్వీట్ కానీ లేదంటే నువ్వుపప్పు స్వీట్ కానీ తినండి. మీకు తేలిగ్గా ఉంటుంది, అరుగుదల ఉంటుంది, బ్లడ్ పడుతుంది. మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి ఆఫ్టర్ 6 వరకు కూడా అలా 1 గ్లాస్ వాటర్ తాగుతూనే ఉండాలి. గోరువెచ్చని అయితే మరీ బెటర్, నార్మల్ అయినా పర్వాలేదు. తీసుకుంటూ దానిమ్మ జ్యూస్ కానీ లేదంటే ఏదైనా జ్యూస్ కానీ ఫ్రూట్స్ కానీ 5 to 6 లోపు తీసుకోండి. తీసుకున్న తర్వాత బిలో 7 లోపు మీ డిన్నర్ అనేది ఫినిష్ అయిపోవాలి. ఇప్పుడు మ్యాక్సిమం డిన్నర్లో సిరిధాన్యాలతో ప్రిఫర్ చేస్తాం, జావా ప్రిఫర్ చేస్తున్నారండి అందరూ. సిరిధాన్యాలు మార్నింగ్ రాగులు తీసుకున్నాం జావ, ఇప్పుడు ఈవినింగ్ ఏ కొర్రలు, అరికెలు, సామల్లో ఏదో ఒక జావ తీసుకుని మీరు అంటే జావా ప్రిపేర్ చేసుకోవడం అంటే ఒక నైట్ అంతా సోక్ చేసుకుని ఈ విధంగా దాన్ని పొద్దునే నీకు బాగా శుభ్రంగా కడిగేసుకుని 3 వంతుల వాటర్తో కుక్కర్లో విజిల్ పెట్టేసుకుని తర్వాత మూత ఓపెన్ చేసిన తర్వాత ఈ రకంగా సరిపడినంత వాటర్ వేసుకుని, నేను పోపులు కూడా వేసేసి మీకు చూపిస్తున్నాను. వాము, జీలకర్ర, ధనియాలతో పోపు వేసుకుని ఈ రకంగా చేసుకుంటే ఇంత జారుగా వస్తుంది. సిరిధాన్యాలతో చేసిన జావ ఇది సామలతో చేసిన జావ. మీరు ఒక రోజు అరికెలు, ఒక రోజు కొరలు అలా పెట్టుకుంటే ఈవినింగ్ బెస్ట్ డిన్నర్ అండి. చూసారా, మజ్జిగ వేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేకపోతే అవసరం లేదు. సో ఈ రకంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు తీసుకుని ఫుడ్ అంతా కడుపు నిండానే తీసుకుంటారు. క్యాలరీలు గెయిన్ అవ్వ, కానీ ఎనర్జీ మాత్రం సూపర్ ఉంటుంది. ఈ రకంగా తీసుకోండి. లేదండి మేము ఎప్పుడే అలవాటు అవ్వలేమంటే ఈ రకంగానే ఈ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ చేసుకున్న లాంటి కర్రీయే ఒకటి చేసుకుని ఓన్లీ ఒకే ఒక చపాతీ తీసుకుని మీరు నైట్ డిన్నర్ అనేది ఫినిష్ చేస్తే కనుక బిలో 7 లోపు నైట్ అంతా చక్కగా బాడీ క్లీన్ చేసుకుంటుంది. సో ఇలా నేను చెప్పిన ఈ డైట్లో ఉన్న అన్ని ఫాలో అవుతూ కనుక ఉంటే మీరు 6 monthsలో డెఫినెట్గా వెయిట్ లాస్ అనేది జరగదు. చూసారు కదా, మన కడుపు నిండుద్ది. సో మనం హ్యాపీగా ఉంటాము. ఈ రకంగా ఆరోగ్యకరంగా కడుపు నిండా తింటూ మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను.